హైదరాబాద్ మెట్రో చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైల్ ఇవాల్టి నుంచి తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో పరుగులు పెడుతోంది. 2 రోజుల క్రితం ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇవాల్టి నుంచి సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో వచ్చినట్టయింది. ఇప్పటివరకు PPP పద్ధతిలో ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడిచిన మెట్రో ఫేజ్ 1 ఇప్పుడు పూర్తిగా తెలంగాణ సర్కార్ చేతుల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ సంస్థకున్న 100% షేర్స్ ను అంటే 1461 కోట్ల 47 లక్షల రూపాయల ఈక్విటీ విలువను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును PPP పద్ధతిలో చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రోగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. 2017 నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ సిటీలో ప్రారంభమయ్యాయి. మొదటి దశ మెట్రోను 69 కిలోమీటర్ల మేర ఎల్ఎన్టీ సంస్థ నిర్వహించింది. ప్రస్తుతం మెట్రోలో 4.5 నుంచి 5 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ చేయాలంటే మెట్రో అంతా ఒకే యాజమాన్యం కింద ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ ను పూర్తిగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలని డిసైడ్ చేసింది. అందుకోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీ పలు దఫాలుగా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో కేంద్ర రైల్వే విభాగం అధికారులతో చర్చలు జరిపింది. ఎట్టకేలకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఇప్పటి వరకు ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి మెట్రో ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో హైదరాబాద్ మెట్రో మొత్తం కంప్లీట్ గా గవర్నమెంట్ చేతికైతే వెళ్ళిపోయింది, తెలంగాణ ప్రభుత్వం చేతికైతే వెళ్ళిపోయింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఝాన్సీ రాణి, పూర్తిగా అంటే మెట్రోలో ఒక పెద్ద మార్పుగా దీన్ని చెప్పవచ్చు. ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెద్ద ప్రాజెక్టు ఏవైతే ఉంటాయో అందులో ఒకటిగా ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నిర్మించింది, దాన్ని నిర్వహిస్తుంది. 2017 నవంబర్ 29 నుంచి పబ్లిక్ అందుబాటులో ఉంది. 28వ తేదీ రోజు ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ మెట్రోను ప్రారంభించారు. మనం చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణాలు చేయడం జరిగింది. భారీగా మెట్రోకు ఆదరణ పెరుగుతూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందులు వచ్చాయి. కరోనా టైంలో కొంత ఇబ్బందులు వచ్చాయి ఆర్థికంగా. అదే కాకుండా కొంత ఫీజిబిలిటీ తక్కువగా ఉంది, తమకు ఆదాయం రావట్లేదు అనేది మొదటి నుంచి కూడా ఎల్ఎన్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు కొంత దీన్ని భారంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ దాన్ని రన్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాబట్టి 2035 వరకు మెట్రో నిర్వహణ అంతా కూడా వాళ్ళే చూడాల్సి ఉండేది. కానీ ప్రభుత్వానికి ఇదొక ఛాన్స్గా చూడొచ్చు. ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వహించేందుకోసం ముందుకొచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్టు ముందుకెళ్ళాలి అని అంటే మెట్రో నిర్వహణ అంతా కూడా ఒకరి చేతిలో ఉంటే మాత్రమే అది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే 2వ దశ మెట్రో నిర్మాణానికి ఎల్ఎన్టీ అంతగా ఆసక్తి చూపడం లేదు. దానివల్ల ప్రభుత్వమే నేరుగా మెట్రో ప్రాజెక్టును టేకప్ చేయాలి, హైదరాబాద్లో మెట్రో విస్తరణ చేయాలి అని నిర్ణయించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ప్రభుత్వం మొత్తంగా కూడా దీన్ని టేక్ ఓవర్ చేసింది. మొత్తం వాళ్ళకు ఉండేటువంటి ఈక్విటీని మొత్తం 100% కూడా చెల్లించింది. ఆ అంశాన్ని నిన్న ఎల్ఎన్టీ కూడా మేము ఈ ప్రాజెక్టు చేపట్టినందుకు గర్వపడుతున్నామని ఒక ప్రకటన జారీ చేసింది. భవిష్యత్తులో మరింతగా హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం విస్తరించాలనుకుంటుంది, అందులో సక్సెస్ అవుతుంది ప్రభుత్వం అని కూడా ఎల్ఎన్టీ ప్రతినిధులు విశ్వసించడం జరిగింది. దాన్ని ఒక ప్రకటనగా వాళ్ళు ఇచ్చారు. మొత్తంగా చూసినప్పుడు హైదరాబాద్ పబ్లిక్ రవాణాలో ఇది ఒక భాగంగా మారిపోతుంది. ఒకవైపు ఆర్టీసీ, మరొక వైపు మెట్రో, ఈ రెండిట్లలో దాదాపు పెద్ద మొత్తంలో ప్రయాణికులు, ఎక్కువ మంది ప్రయాణికులు ఈ రెండిట్లలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంఎంటీఎస్కు కూడా ఆదరణ పెంచడం కోసం, ఎంఎంటీఎస్లో కూడా ఉచిత ప్రయాణాల కోసం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది ఒకవేళ అమల్లోకి వస్తే మాత్రం ఎంఎంటీఎస్లో కూడా పెద్ద మొత్తంలో ఉచిత ప్రయాణికులు అందులో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. మహిళలకు ఆర్టీసీలో ఇచ్చినందుకు ఆర్టీసీలో కూడా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజా రవాణాలో కొంత మెరుగైన స్థితిలో వచ్చేటువంటి అవకాశం ఉంది సిటీలో. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకటి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా చూసినప్పుడు ఈ మెట్రో నిర్వహణ అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు ఎల్ఎన్టీ చేసింది ఒక ప్రైవేటు కంపెనీ, దానిని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీకి అప్పచెప్పారు ఆ పనులన్నింటినీ అదంతా మెయింటైన్ చేయడం కోసం. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్లను అందరినీ కూడా ఒక ఏడాది పాటు ఇదే ప్రాజెక్టులో కొనసాగించాలని డిసైడ్ చేశారు. దాన్ని
అవసరాన్ని బట్టి అదేవిధంగా కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇది ఒక సవాల్గా చూడొచ్చు ప్రభుత్వానికి. దాన్ని మెయింటైన్ చేయడం, ప్రజల నుంచి విమర్శలు రాకుండా చేయడం అనేది మొత్తంగా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టేక్ ఓవర్ చేసింది. ఈ రోజు నుంచి మొత్తం ప్రభుత్వ నిర్వహణలోకి మెట్రో వెళ్ళిపోయింది. రైట్, థ్యాంక్ యూ రాముడు.